దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా కొద్దిగా ముందరికి వస్తే మిగతా భక్తులకు అవకాశం ఇస్తాము. దయచేసి భక్తులు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. అర్థం చేసుకొని దర్శనం చేసుకున్న భక్తులు కొద్దిగా త్వరగా బయటికి రావాల్సింది అన్నది. దయచేసి రాములు అమ్మవారికి 101 రూపాయి కట్న కానుకలు సమర్పించారు. వారి వారి కుటుంబ సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాము. దయచేసి భక్తుల క్యూలైన్లో వచ్చి అమ్మవారి భక్తుల విజ్ఞప్తి. దయచేసి చాలా పబ్లిక్ బయట వెయిట్ చేస్తున్న భక్తులు దయచేసి క్యూలైన్లో వచ్చి అమ్మవారిని దర్శనం జామ్ అయితే దర్శనం చేసుకోవాలి. రావాలమ్మా రావాలి. ఏ ఆపేది లేదు. కష్టపడని గుర్తించాలి. ఫస్ట్ మీరు కష్టపడాలి. ఇంకా ఏంటంటే ఈరోజు శ్రీ 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 నల్లపోతమ్మ దేవస్థానంలో ఎంతో అందంగా వైభవంగా భోజనాలు చేసినటువంటి భక్తులకు అదేవిధంగా మన సుల్తాన్ గారు కుటుంబాల సభ్యులంతా కూడా ఈరోజు మన అన్న సంఘం అధ్యక్షులు నారాయణ గారు అదేవిధంగా మన సభ్యులు సీనియర్ నాయకులు రామేశ్వరరావు గారు అదేవిధంగా సర్వేష్ గారు దేవన్ శంకర్ గారు సుబ్రహ్మణ్య గారు అదేవిధంగా ఈ దేవాలయానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల ప్రవేశ శుభాకాంక్షలు అందుకుంటూ గత
కొన్ని సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ టీఆర్ క్రమం నుండి కాలేజీ వరకు కానీ అటు జడ్పీ రోడ్డు అటు దక్షిణాపురం అనేది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 110 కాలేజీల వాసులందరూ కూడా అంతేకాకుండా కూడా వివిధ జిల్లాల నుండి ఎంతో మంది భక్తులు ఈ అమ్మవారి దర్శనానికి వారం ఆషాఢ మాసంలో అదేవిధంగా ఈ శ్రావణ మాసం మొదటి వారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి తండ్రిగా తరలి రావడం జరుగుతున్నది. రోజు రోజు అమ్మవారి యొక్క దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు మా యొక్క శ్రీకాకుళం అందరూ చంపుకుంటూ మరి గౌరవ ప్రజలు విషయాలను మాట్లాడుతూ కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ రాజకోటమ్మ దేవాలయం చూస్తున్నారా ఇక్కడ 3 గేలం ఆ సందర్భంలో ఏర్పడినటువంటి ఈ గురుకులు శ్రీమంతాల వారికి అలాగే ఆయన ప్రజలందరూ ఆయన కంపెనీలో సాధారణ ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఉద్యోగపరంగా నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ యొక్క పుట్టినకాలలో నల్లపుట్టమ్మ అమ్మవారుడే చాలా వైమానికులు. ఆ అమ్మ యొక్క ముందు ఆశీస్సులు అందరికీ చుట్టుపక్కల ప్రాంతాల ఇంజనీర్ కాలనీలు సహా ప్రతి ఒక్క కాలనీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అలాగే చిన్న గుడి ఆ చిన్న గుడి కేవలం ముందు అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలుగా ఒక పెద్ద దేవాలయంగా భక్తులందరూ సహకారంతో అలాగే కంటి సహాయంతో అన్ని సాధ్యమని కాబట్టి ఇంత మంచిగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా నమస్కారం చేయొచ్చు. జై నమస్కారం. నమస్కారాలు తెలుసుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాల కింద ఈ యొక్క చిన్న దేవాలయము శ్రీ జగన్మ దేవాలయము ఈ రోజు దినదిన అభివృద్ధితో దేవాలయం పునర్నిర్మాణం అవడం జరిగినది. దీనికి సహకరించినటువంటి పెద్దలు మరి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ అదేవిధంగా మా కమిటీ సభ్యులు మరి అదేవిధంగా డాక్టర్ సంతోష్ గారు మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా కోటి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు అందరూ కూడా పేరు పేరున సుమారుగా కాలనీలు కూడా ఎంతో ఇక్కడ చూసినట్లయితే మనము ఈ పక్కన ఉన్నటువంటి వందనపురి కాలనీ, శ్రీలాన్స్ కాలనీ, రాజీవ్ రెడ్డి నగర్, చెల్లెమ్మ కాలనీ, వందనపురి కాలనీ, జనార్దన్ రెడ్డి నగర్, మైత్రిపురం, శక్తి నగర్, విజయ్ కాలనీ, డైమండ్ కాలనీ, దండలవరం, బాలరెడ్డి నగర్, రమణ నగర్, బాలాజీ నగర్, ఇట్లా పోతే ఎన్నో కాలనీలు అనుకున్న కాలనీలు మనకి ఇక్కడ నుంచి హనుమాన్ నగర్ వరకు, ఆర్టీసీ కాలనీ వరకు, అల్మాస్ కూడా పరంపేట, ఇబ్రాహీంపట్నం రోడ్డుకు వచ్చే దాంట్లో ఉన్నటువంటి అన్ని కాలనీ వాసుల యొక్క సహకారంతో రేపు రానున్న రోజుల్లో ఒకవేళ దేవాలయంలో ఇరువైపులా కుడివైపులా మరియు ఎడవైపులా ఉన్నవైపున 2 వైపులలో కూడా మరి ఇక్కడ మనకు ఎండ వచ్చినా వాన వచ్చినా ఎండకు ఎండకుండా వానకు నానకుండా దేవి శరణవరాత్రి ఉత్సవాలు, వినాయక చవితి, నవరాత్రులు, అదేవిధంగా అనేకమైనటువంటి హిందూ సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు మరి వైద్య కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా మీటింగ్స్ పెట్టినా కూడా మన దేవాలయంలో ఉన్నటువంటి ఏదైనా మైదానంలో మరి ఒక మంచి ఆడిటోరియం ఒకటి నిర్మిస్తున్నట్టయితే, ఎందుకంటే మనకు వచ్చే కార్యక్రమాలన్నీ కూడా వర్షము, బోనాలు వచ్చినా వర్షం వస్తుంది, దసరా వచ్చినా వర్షం వస్తుంది, కృష్ణాష్టమి వచ్చినా వర్షం వస్తుంది, శ్రీరామనవమి వచ్చినా వర్షం వస్తుంది. అన్ని పండుగలకు కూడా మనకు గంగమ్మ తల్లి మనం కరుణిస్తుంది కనుక మనము ప్రకృతికి విరుద్ధంగా మనం ఉండాలేము. కాబట్టి ప్రకృతిని మనం ఆహ్వానిస్తుంటూ మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యతను మనం స్వీకరించాలని ఈ దేవాలయ ప్రాంగణంలో మరి ఈ భక్తులందరినీ కోరుకునేది ఒకటే, రేపు రానున్న రోజుల్లో కూడా రోడ్డు విస్తీర్ణం అయినప్పటికీ దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ గృహాలుగా మనకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దలని ప్రతి ఒక్కరు మన యొక్క ఈ దేవత సాక్షిగా మీ అందరూ సహకరించినట్లయితే ఇంత ఆనంద రోజుల్లో ఈ కొత్తమ్మ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. దాంతో పాటు మనందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, మానసిక శాంతితో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు అందరికీ కూడా మరొకసారి ఉద్యోగంలో నమస్కారాలు.